అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే నీతిమంతులకు కలుగు అపాయంలో ఎన్నో, వాటన్నిటిలోంచి విడిపించేవాడు దేవుడు అని చెప్పేసి కీర్తన గ్రంథంలో చెప్తూ ఉంటాడు. 34 అధ్యాయంలో 19 వర్షంలో దేవుడు ఇచ్చిన మహావచనం బట్టి ఎవరైతే నీతిగా ఉండాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటారో, ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే భక్తిగా ఉండాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటారో, ఎవరైతే నీతిని అనుసరించి నడుచుకోవాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటారో, వాళ్ళందరినీ కూడా అపవాది ఏదో ఒక రకంగా శోధించి హింసపెట్టి ఏదో ఒక రకంగా బయటికి లాగేసి వాళ్ళ భక్తిని, వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ నీతిని చెరపాలని చెప్పేసి అపవాది పన్నాగాలు పన్నుతూ ఉంటాడు అనమాట అండి. కానీ మనం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ కాస్త ఓర్చుకొని భూమి మీద నిలవగలిగితే కనుక, నిలిస్తే కనుక అంతకంటే రెట్టింపు ఆశీర్వాదం దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. కానీ పడగొట్టే ఆలోచన అపవాది అయితే, నిలబెట్టే ఆలోచన దేవుడిదండి. ఎప్పుడైతే పడగొట్టాలని చెప్పేసి సాతాను పన్నాగం పన్నుతూ ఉంటుందో, వెంటనే దేవుడు మనల్ని నిలబెట్టి ధైర్యాన్ని ఇచ్చి మనలో ఉన్న పిరికితనాన్ని తీసివేసుకుని యోగ్యతను దయచేసేవాడు దేవుడు అనమాట అండి. కానీ శ్రమలు వచ్చాయని చెప్పేసి, శోధనలు వచ్చాయని చెప్పేసి, ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి, ఎందుకు ఇలా నీతిగా నడుచుకుంటే ఎందుకు మాకు ఇలా బాధలు వస్తున్నాయి, ఎందుకు ఇలా శోధనలు వస్తున్నాయని చెప్పేసి మనము ప్రార్థన చేయడము మానకూడదండి. మన ఆత్మను ఆర్పుకోకూడదు అనమాట అండి. ఎవరైతే నీతిని అనుసరించి ప్రార్థన చేయకుండా ప్రార్థన చేయడం మానకుండా ఎవరైతే ప్రార్థన చేసుకుంటూ ఉంటారో వారందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపచేత బలపరిచి మనకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు పడ్డవాళ్ళని పడ్డట్టుగా ఉంచడండి. ఏదో ఒక సమయంలో లేపి మనకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో దేవుడు న్యాయం తీర్చి హ్యాపీగా మనల్ని జీవించేలాగా చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుని యందు భయభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పాడు చేయాలని చెప్పేసి అపవాది తిరిగితే దేవుడు వాళ్ళని రక్షించుకోవడానికి దేవుడు మన మధ్య తిరుగుతూ ఉన్నాడు అనమాట అండి. యేసు రక్తము మనల్ని నీతిమంతులుగా చేస్తూ ఉంటుంది. యేసు రక్తం వల్ల మన పాపాలని క్షమిస్తూ ఉంటుంది అనమాట అండి. మన పాపాలను కడిగి వేస్తూ ఉంటుంది అనమాట అండి. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా శ్రమలు వచ్చిన శోధనలు తట్టుకుని నిలబడి దేవుని నామములో ప్రార్థన చేసి యోబు గారు ఎలాగైతే నిలబడ్డారో మనం కూడా అలాగే నిలబడి దేవుని నామములో ప్రార్థన చేసి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని సంపాదించుకుందామా? అలా శోధనలో నిలబడాలని అందరి కోసం ప్రార్థన చేసి మన కోసం మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరుషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదవులు ఎక్కడైనా స్తుతిస్తోత్రం ప్రభావ. బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రస్తుతానికి తండ్రి ప్రభావ సత్యమేద తండ్రి స్తోత్రం ప్రభావ. దూరంగా వెళ్ళిపోతూ తండ్రి స్తోత్రం ప్రభావ. అసత్యమేద తండ్రి స్తోత్రం పైపైన తిరుగుతుందని నీకు వందనాలు. యథార్థత అనేది ఎంత యథార్థంగా జీవించడం కానీ తండ్రి స్తోత్రం ప్రభావ. తండ్రి ఆ యథార్థత అంతా తండ్రి స్తోత్రం ప్రభావ పాడైపోతుందని తండ్రి స్తోత్రం ప్రభావ. మేము అనుకుంటూ ఉన్నాం. నీకు వందనాలు తండ్రి. సర్వశక్తి గల దేవా తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఎవరి యథార్థతను వాళ్ళు కాపాడుకుంటూ, ఎవరి నీతిని వాళ్ళు కాపాడుకుంటూ, ఎవరి నమ్మకాన్ని వాళ్ళు కాపాడుకుంటూ, ఎవరి భక్తిని వాళ్ళు కాపాడుకుంటూ తండ్రి స్తోత్రం ప్రభా, నీ నామములో నిలిచి ప్రార్థన చేసుకునే మంచి మనసు బిడ్డలందరికీ దయచేయని ప్రార్థిస్తున్న ప్రభు నీకు వందనాలు. ఎందుకంటే యథార్థవంతుల్ని బలపరచడానికి నీ కొన్ని దిశ లోకమంతటి సంచరిస్తుందని చదివించిన దేవుడు తండ్రి స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా యథార్థంగా ఉండే యోగ్యతను దయచేయండి. అబ్రహాము తండ్రి నేను నమ్ముకున్నారు కనుక అతను నీతిమంతుడిగా ఎంచబడ్డారు ప్రభు నీకు వందనాలు. అలాగే తండ్రి స్తోత్రం ఎన్ని కష్టాలు వచ్చినా తండ్రి ప్రభావ ప్రార్థన మానకుండా తండ్రి విశ్వాసంతో చేసుకునే యోగ్యతను దయచేయండి. అలాగే తండ్రి స్తోత్రం ప్రభావ ఎవరైతే శ్రమల్లో శోధనలు ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే తండ్రి స్తోత్రం ప్రభావ సంతానాలకు బాధపడుచు ఉన్నారో, అలాగే గర్భిణీలను దీవించండి. వివాహం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో వారందరికీ వివాహాలు దాచేయండి తండ్రి. అలాగే తండ్రి స్తోత్రం ఇంకా తండ్రి ప్రభావ ఉద్యోగాలు చేస్తున్నవారిని, వ్యాపారాలు చేస్తున్నవారిని తండ్రి స్తోత్రం ప్రభావ, ఇంకా తండ్రి చేతి వృత్తులు చేస్తున్నవారిని ప్రభావ అందరినీ ఆల్మోస్ట్ పీపుల్స్ అందరినీ కూడా దీవించండి. చిన్నలను, పెద్దలను, యవనస్తులను దండిస్తుండో, వృద్ధులను దండిస్తుండో అందరిని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపచేత బలపరిచి మాకు పిల్లలకి ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకుని నిలిసే ధైర్యాన్ని తండిస్తుండో దయచేసి ప్రార్థిస్తున్న ప్రభావ అన్నాలు. మళ్ళీ పిరికితనాన్ని తీసివేసుకుని ఎందు భయభక్తులు జీవించి ఇచ్చి ఆశీర్వాదం పొందుకునే యోగ్యత మాకు దయచేయండి. మా ప్రార్థన ఆలకిస్తాను, మా ప్రార్థన బలం దయచేయండి. మా పర్వతరాన్ని యేసుక్రీస్తు రాసిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుకున్నాను కాక ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక ఆమెన్. దేవుడిచ్చిన మహావచనం బట్టి ఆయన కాపుదలను బట్టి మనమందరం కూడా నీతిని అనుసరిద్దాం, న్యాయంగా జీవిద్దాం, మంచి ప్రవక్తను కలిగి జీవిద్దాం, సమాధానంగా ఉందాం, శాంతిగా ఉందాం, నెమ్మదిగా ఉందాం, కంగారు పడకుండా
నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రార్థన చేసుకుందాం. అప్పుడే దేవుడు మన జీవితాల్ని మార్చి, మన జీవితంలో దేవుడు ఏదో ఒక సమయంలో ఆశ్చర్యకరాలు చేసి, ఎవరైతే నిన్ను దూషించారో, ద్వేషించారో, అవమానపరిచారో, ఎవరైతే నిన్ను కృంగిపోయేలా చేశారో వాళ్ళందరూ ఎదుట నేను తల పైకెత్తుకునేలాగా చేస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి శ్రమలు వచ్చాయని చెప్పేసి మనం ప్రార్థన చేయడం మానకుండా, మన ఆత్మను ఆరిపోకుండా, మన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, చక్కగా భక్తిని పోగొట్టుకోకుండా, నీతిగా న్యాయంగా జీవించి, మోకాళ్ళ మీద ఉండి పట్టుదల కలిగి, ఓర్పు కలిగి, చక్కగా విశ్వాసంతో ప్రార్థన చేసుకోగలిగితే కనుక ఏదో సమయంలో దేవుడు మనల్ని స్టెప్లుగా దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతారన్నమాట. నమ్ముదామా? దేవుడు మనకు సహాయం చేస్తాడని చెప్పేసి, దేవుని నమ్మకం ఉందా? దేవుడు మనకు సహాయం చేస్తాడని చెప్పేసి, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడతాడని చెప్పేసి దేవుడు తన పరిస్థితులు లేకుండా చదివిస్తున్నాడు కనుక మనం దేవుని ఎందుకు పూర్తిగా నమ్మిక కలిగి జీవిద్దాం. అప్పుడే దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసి మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడనమాట అండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని భయభక్తులు కలిగి జీవించండి. 100% కూడా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపచేత బలపరిచి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను మనందరికీ దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. జీవిందామా యెహోవా యందు భయభక్తులు కలిగి. మీ ఆలోచన మీదే. అందరికీ వందనాలండి.